మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం విధానాలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో సోమవారం అనకాపల్లి జిల్లాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు గురువాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై లింగ్ రోడ్డు, చిన్న 4 రోడ్ల జంక్షన్, నెహ్రూ చౌక్ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గడిచినటువంటి అక్టోబర్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నర్సీపట్నం నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్త పిలుపుకి వారు చెప్పడం జరిగింది. నెలల పాటు సాగినటువంటి దాదాపు కార్యకర్తలతో పాటు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి వారు, అలాగే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల సంతకాలని సేకరించినటువంటి ప్రతులన్నింటినీ కూడా వెహికల్ని ఇందాకే నాయకత్వం అంతా కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి తాడేపల్లికి దాన్ని పంపించడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారి ముందు పెట్టి ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వారికి తెలియజెప్పి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ని రేపు మళ్ళీ 18వ తారీఖు చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికన్నా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే ఇప్పటికన్నా వారు వెంటనే తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. సో తప్పకుండా ఈ ఉద్యమంతో పాటు అనేక ప్రభుత్వ హామీలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా ఏదో తూతూ మంత్రంగా ఏదో కార్యక్రమం చేసినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటికీ 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు తప్ప అన్ని కడుపు కొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడతో ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానుటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యాచరణ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, ఏ స్థాయిలో తీసుకెళ్లాలి అనేటువంటిది పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, అభిమానులకి, కలిసి వచ్చినటువంటి సామాన్య ప్రజలకి, ప్రజా సంఘాలకి అందరికీ కూడా మరొకసారి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.